హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు నేను మీ ముందుకి తిమ్మరాజుపల్లి టీవీ మూవీ టీమ్ని తీసుకొచ్చేసాను. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ ఒక నాస్టాలజియా ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాయి కదా. మరి వీళ్ళ టీవీ స్టోరీ ఏంటి తెలుసుకుందామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏమైంది? ఎందుకు ఆయనతో స్టార్ట్ చేద్దాం అనగా ఏదో అయింది. ఏం కాలేదు. వీళ్ళ నన్ను వీళ్ళు చూస్తారు అలాగా. ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్? హెడ్ మాస్టర్ అనుకోండి. ఎందుకు సార్? అంటే ఏమైనా పనిష్మెంట్లు అలాంటివి ఏమైనా నాకా? అంటే అయిపోయేటప్పుడు నాకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుందా? అంటే షూటింగ్ లో చాలా ఇబ్బందులు పెట్టాను కదా హెడ్ మాస్టర్ లాగా, ఇదే చేయాలి, ఇదే కావాలి. అవేంటో తెలియాలి నాకు కూడా. అంటే నేను ఫైనల్ గా నేను కూడా అలాగే ఫీల్ అవుతానని చెప్తున్నారు కదా, చూద్దాం. అది ఏమి ఉండదులేండి. అంటే ఓన్లీ యాక్టర్స్ కేనా? యాక్టర్స్. మీరు యాక్టింగ్ వస్తే మీ స్కూల్లో స్టూడెంట్స్ మీరు యాక్టింగ్ వస్తే ఉంటుందండి. వద్దులేండి, నేను అసలు చేయాలనుకోవట్లా. మీ వాయిస్, మీ మాట అంతా కిరణ్ అబ్బవరం గారి లాగే ఉంది. ఎలా చాలా సిమిలర్ గా ఉంది మాట, వాయిస్ కూడా. అయ్యో, అది నాకు తెలియదు. ఎవరు అనలేదా? ఏమో ఎవరు నాకు ఇందాక అక్కడ కూర్చొని వింటున్నప్పటి నుంచి అనిపించింది. అంటే కొంచెం స్లాంగ్ అంటే రాయలసీమ కాబట్టి అలా అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ వాయిస్ కూడా కొంచెం సిమిలర్ గా ఉంది అనిపించింది. బెస్ట్ కాంప్లిమెంట్, నాకైతే తెలియదు. ఓకే. అండ్ మీరు కుప్పం నుంచి కదా? కుప్పం అండి, నేను చదివింది మొత్తం అక్కడే. కుప్పం నుంచి ఫస్ట్ డైరెక్టర్ అని విన్నాను. అవునండి. అటు సైడ్ బేసిక్గా ఎవరు వాళ్ళ పనులు చేసుకొని, కొంతమంది కూలి పనులకు వెళ్తారు, కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, డిఫరెంట్ జాబ్స్కి వెళ్ళిపోతారు. ఎవరు ఈ ఫీల్డ్ ఎంచుకోలేదు. ఫస్ట్ కుప్పం నుంచి నేను డైరెక్టర్ అవ్వడం మాత్రం నాకు సో హ్యాపీ. నన్ను ఇప్పుడు మాత్రం కుప్పం వాళ్ళందరూ చాలా అలా చూస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. కాదు, మీరు అందరేమో ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ అంటున్నారు, ఆయన చిన్నపిల్లల బాగా ఎక్సైట్ అవుతున్నారు. అక్కడ చూస్తే ఆ డిఫరెన్స్. సినిమా బాగా వచ్చింది కాబట్టి చిన్నపిల్లడు అయ్యారు, లేకపోతే. ఓకే. అయితే వీళ్ళందరికి మీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఉంటాయి కంప్లీట్లు అయితే ఉంటాయండి. ఎందుకంటే ఇబ్బందులు పెట్టాం కదా. ఇబ్బందులు మీన్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్ కోసమే, బట్ వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేశారు కాబట్టి కంప్లీట్ అయితే రిసీవ్ చేసుకోవాల్సిందే. ఓకే. అండ్ సాయి తేజ్ గారు, మీరు కూడా రాయలసీమ కుర్రాడు. ఎలా అంటే మీ ఇద్దరికి ఎక్కడి నుంచి పరిచయం? ఈ సినిమా నుంచి. ఈ సినిమా అప్పుడేనా? ఓకే. ముందు కలవడం అలా ఏం లేదు? ఓకే. అంటే మీది వేరే జిల్లా, ఆయనది వేరే జిల్లా. ఓకే. కానీ ఇదంతా ఎక్కడ? కిరణ్ అబ్బవరం గారు, మీరందరూ ఇలా కలవడం అది ఏమన్నా కోఇన్సిడెన్సా లేదా ప్లాన్డా? లేదండి, డెస్టినీ. ఓకే. అంటే ఆయన కూడా రాయలసీమ కదా, ఆయన ఇంకో జిల్లా మళ్ళీ. ఓకే. అండ్ మీరు ఫస్ట్, అంటే ఇది లీడ్ యాక్టర్గా ఫస్ట్ మూవీ. ఓకే. ఎలా అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ అంటున్నారు, ఒక రకంగా లార్జ్ స్కేల్లోనే వస్తుంది మూవీ కూడా. ఎలా ప్రెషర్ ఏమన్నా ఉందా మీకు? ప్రెషర్ ఏం లేదండి. అంటే రిలీజ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఒక నర్వస్నెస్ అలాంటివి? అది ఉందండి, ప్రెషర్ అట్లేం లేదు. యాక్ట్ చేసేటప్పుడు కూడా? యాక్ట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ డే ఉండే, తర్వాత ఓకే. అంటే వీళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు అనమాట. సో నేను బేసిక్గా కెమెరామెన్ అసిస్టెంట్ అనమాట, కెమెరామెన్. ఓకే. ముందు కెమెరా అసిస్టెంట్గా చేశారు? కెమెరామెన్ అసిస్టెంట్గా చేసి ఇప్పుడు నేను ఇప్పుడు లీడ్గా చేస్తున్నాను అనమాట. ఓకే. సో మనం థియేటర్ క్లాస్లు ఇవన్నీ వెళ్ళలేదు అనమాట, డైరెక్ట్. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ డే కెమెరా ముందు, అంటే ఇప్పుడు దాకా కెమెరా వెనకున్నారు కదా, కెమెరా ముందుకు రాగానే ఎలా ఫీలింగ్ ఎలా ఉండింది మీకు? బాగుండడం అంటే లోపల 100 రన్ అవుతుంటాయి, బయటకి హ్యాపీయే. నాకు ఇలాంటి ఒక అవకాశం రావడం అనేది హ్యాపీయే, కానీ లోపల 100 ఆలోచనలు రన్ అవుతుంటాయి కదా. అంటే ఒకటి చెప్పాలి, ఫస్ట్ 4 days వరకు నాకు డైలాగులు లేవు, ఓన్లీ తినకు నాకు మానిటైజ్ చేసి తీసాడు అనమాట. మిగతా వాళ్ళందరూ డైలాగులు చెప్తుండారు అనమాట. నాకు ఎప్పుడు ఇస్తారు డైలాగులు? ఇస్తారు కాదు, వీళ్ళేంట్రా ఎలా చేస్తున్నారు. నాకు పెట్టడమే అది ఎన్ని మినిట్స్, ఒక సింగిల్ 5 minutes సింగిల్ షాట్ ఒకటి డైరెక్ట్ ఫస్ట్ అదే పెట్టాడు. ఇప్పుడు దాన్ని పర్ఫామ్ చేయాలి నేను. సో కొంచెం ఒక చిన్న టెన్షన్ ఉండే. ఇంకొకటి ఏంటంటే ఇంకా చస్తావు పోతావు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే అన్నట్టు చేశాను అనమాట. 100% పెట్టేయాలి, వచ్చింది. సో అండ్ అందులోనూ అంటే ఇప్పుడు అందరూ థియేటర్ ఆర్టిస్టులు ఆల్రెడీ అంటున్నారు, మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదంటున్నారు. ఇప్పుడు ఇంతమంది థియేటర్ ఆర్టిస్టులు, ఇంతమంది యాక్టర్స్, నాకే ఎక్స్పీరియన్స్ లేదనే ఒక ఫీలింగ్ ఉండిందా మీకు? వీళ్ళు ఎప్పుడు అట్లా ఏం చేయలేదండి. నేను ఏమన్నా ఉన్నా వాళ్ళని అడిగేవాళ్ళని, వాళ్ళు పాపం నాకు అన్నీ చెప్పేవాళ్ళు నీట్గా, ఇట్లా కాదు, ఇట్లా అలా కాదు, ఇలా ఎవ్రీ షాట్కి వెళ్ళి అడిగేవాడిని, ఏం చెప్పండి అని. సో దే యూజ్డ్ టు హెల్ప్ మీ, చాలా బాగా చెప్పేవాళ్ళు అన్నీ. ఓకే. హాయ్ వేద గారు, మీరు తెలుగు అమ్మాయే కదా? అవును, తెలుగు అమ్మాయి, తెలంగాణ అమ్మాయి. ఓకే. మీ ముందు థియేటర్ ఇదే ఫస్ట్ స్క్రీన్ ఫస్ట్ మూవీ? అవును.
ఓకే, మీరంటే ఇప్పుడు ఆల్రెడీ థియేటర్ ఆర్టిస్ట్ అయినా సరే దానికి సినిమాకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, సో మీకు ఫస్ట్ డే కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా? అంటే నాకు నర్వస్నెస్, భయం కంటే ఎక్కువ ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, మేము వర్క్షాప్ చేసామని చెప్పారు కదా డైరెక్టర్ గారు, ఒక 4 months ప్రాపర్ వర్క్షాప్ చేసామండి. సో వెంటనే షూట్కి వెళ్ళిపోయి ఉంటే మాకు స్లాంగ్ ఏంటి, లేకపోతే కెమెరా ఎలా వస్తుంది అన్న టెన్షన్ ఉండేది. మా సార్ ఇలా కావాలి, ఇలా సీన్ ఉండాలి, ఈ డైలాగ్ చెప్పేటప్పుడు కెమెరా ఇక్కడే ఉంటుంది అని ఆయన వెరీ ప్రిపేర్డ్గా ప్రీఫిక్స్డ్గా ఉన్నారు. ఆయనకి ఏది కావాలన్నది క్లియర్ ఉంది. సో ఆయన క్లారిటీ మీద మాకు నమ్మకం ఉంది. సో టెన్షన్ ఏం లేదు, ఆల్రెడీ ఇలా వస్తుందని ఒక ఐడియా ఉంది. ఐ వాస్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ కెమెరా. అంటే ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో ఏంటో, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉండింది నర్వస్నెస్ కంటే ఎక్కువ. సో యా. మీరు అంటే నాకు ఇప్పుడే అనిపించింది, బాగా స్టోరీస్ చెప్తారా? అలా కాదు, లేదు ఆవిడ చాలా ఎక్స్ప్రెసివ్గా అలా చెప్తారు. అయ్యో ముందే నేను చెప్పకుండా ఆయన అసలు వీళ్ళిద్దరు అక్కడి నుంచి నవ్వు ఆపట్లేదు, ఎందుకలా అలా ర్యాక్ చేస్తుండే నన్ను. ఆమె చెప్పింది వాస్తవమే. అలా చెప్తుంటే నన్ను పొగుడుతుంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం పొగుడుతుంది, అందుకని కొత్తగా కూడా అనిపించింది. ఇంతకు ముందు ఎక్కడ ఆయన పొగిడే సందర్భం రాలేదండి? అంటే మరీ ముందు ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి కెమెరా ముందు ఆయన దగ్గర లేదు కాబట్టి లేకపోతే ముందు జనరల్గా చెప్పాం కదండి, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వేరే వాళ్ళని మీట్ అయినప్పుడు మీ డైరెక్టర్ గారు ఏంటి అంటే అప్పుడు చెప్తాం. ఈయన ముందు పెట్టుకొని మా డైరెక్టర్ గారు సూపర్ అని చెప్పి. అంటే మీరు ముందు కంప్లైంట్ అదే అందరికీ కంప్లైంట్లు ఉన్నాయని చెప్పేటప్పటికి ఆయన పొగుడతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బేసిక్గా స్టార్టింగ్ అలా అనిపించేది. ఏంటంటే ఈవెన్చువల్గా ఆయనకి ఇలా కావాలి అని ఉండేదండి. బేసిక్గా మాకు కూడా ఫస్ట్ సినిమా కదా, మాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఇలా చేయొచ్చు కదండి, ఇలా చేయొచ్చు అంటే ఆయన వింటుండే, ఓకే 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 బాగుంటుంది, లేదు ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు. ఏంటి నువ్వు వింటున్నాడు కానీ ఏం అసలు పట్టించుకోవట్లేదు అన్నది చిన్నవి అంతే. అంటే ఈవెంట్స్ ఎవరికైనా ఇప్పుడు మనం ఒకటి చెప్పినప్పుడు కనీసం అది కన్సిడర్ చేసినట్లా ఫీల్ అయితే ఫోన్లే ఆలోచిస్తున్నారేమో అని అనిపించిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మాకు కూడా ఫస్ట్ టైం ఈ ఇంటరాక్షన్, అంటే ఆయన డైరెక్టర్ పొజిషన్లో ఉండి ఆయనకి ఏం కావాలో ఒక క్లియర్గా తెలిసినప్పుడు ఇన్పుట్స్ ఆయన పాపం వినేవాళ్ళు, చెప్పండి వింటాను బాగుంది అని అనేవాళ్ళు, కానీ చేయకపోతుండే అది కొంచెం వింటున్నారు కానీ చేయట్లేదు ఏంటి అన్నట్టు ఉండేది. బట్ ఈవెన్చువల్లీ ప్రాసెస్ అంతా షూట్ అవుతూ ఉంటే ఒక హాఫ్ ఆఫ్ ద షూట్ అయిపోయిన తర్వాత పాపం ఆయన ప్రెషరు, ఆయన హ్యాండిల్ చేసే క్రాఫ్ట్స్ అన్నీ, మేమంటే యాక్టింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యాక్టింగ్, కెమెరామెన్ కెమెరా చూసుకుంటారు, ఈయన అన్నీ చూసుకోవాలి కదా. సో అది సెట్లో ఉండి చూస్తుంటే ఓకే ఇవన్నీ చేయాలి ఈయన. సో ఆబ్వియస్లీ ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ ఓకే అని అనుకున్నాం. మీకు కోపం వస్తుందండి? అదే మీరు ఏమంటారు చూద్దాం. అంటే కోపం మీన్స్ అంటే ప్రోడక్ట్ నేనంటే టైంకి పని కాకుంటే బీభత్సమైన కోపం వచ్చేస్తుంది. ఈ టైం 10కి ఈ పని అయిపోవాలంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 55 minutes అంటే ఒక 10 minutes కానీ అట్లా అయిందంటే మాత్రం పరమ చిరాకు వచ్చేస్తుంది. ఆ చిరాకు వర్క్ మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది. నాకు ఈ పని అది నేనైతే వర్క్ పరంగా మాత్రం వేరే వర్కులు ఎలా డిలే అవుతాయి కానీ వర్క్ పరంగా మాత్రం ఈ పనికి ఇది అయిపోవాలంటే అయిపోవాలి. అంటే ఇది డైరెక్టర్ అయ్యాక వచ్చిందా ముందు నుంచే ఇలాగే? లేదు, వర్క్ ఎప్పుడన్నా కానీ అంటే ఇప్పుడు బేసిక్గా వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమైనా రారా అంటే హాఫ్ అన్ అవర్ 1 hour లేట్కి వెళ్ళినా వాళ్ళు ఏమన్నారు. వర్క్ డిలే చేసామని అంటే మనం ప్రొఫెషన్ని కిల్ చేసినట్టు అయిపోతుంది. నేను అది బిలీవ్ చేస్తే ఎప్పుడన్నా కానీ వర్కే ఇంకా అంటారు సామెత పేకాట బామరి అన్నట్టు అది. అండ్ మీకు కూడా ఇది ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్? అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను కానీ బిగ్ ఫిల్మ్ ఇది. ఓకే, అయితే 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఎస్. ఓకే, అంటే ఇది ఓవరాల్ అవుట్పుట్ అంతా వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? చాలా మంచి ఫీలింగ్. చెప్పాలంటే ఆ మూవీ చూసేంత వరకు నా క్యారెక్టర్ సినిమా స్టోరీ నాకు తెలియదు. బేసిక్గా అసలు మూవీ చూసే వరకు తెలియదు. మూవీ చూసే వరకు నాకు తెలియదు. ఇప్పుడు తెలుసా మీకు? సినిమా చూసాం కాబట్టి తెలుసా. సో క్యారెక్టర్ బాగా తెలుసు. క్యారెక్టర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ గాట్ దట్. అంటే ఇట్లా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అని సీన్ చెప్పినప్పుడు సీన్ పేపర్ ముందు పంపించి ఇట్లా ఉంటుంది సీన్ అని చెప్పేవాళ్ళు అనమాట. అండ్ ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నప్పుడు ఒక సీన్ చేశారు, వర్క్షాప్ అప్పుడు 3 scenes చేశారు. నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా 3 scenes ఉంటాయిలే అన్నట్లు ఉన్నాను అనమాట. తర్వాత రోజుకి మాంటేజెస్ అవి ఇవి అని తీసేశారు కానీ స్టోరీ తెలీదు.
ఎట్లొస్తుందో తెలియదు. పిక్చరైజేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మేము విజువల్స్ చూస్తూ నిన్నాం కదా, మా కెమెరామెన్ అద్భుతంగా తీస్తుంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అని. మధ్యలో కిరణ్ సార్ వచ్చేవాళ్ళు, అంతా చూసి వీఆర్ వెరీ హ్యాపీ. కానీ నాకేంటంటే వీళ్ళందరికీ అట్లీస్ట్ స్టోరీ తెలుసు, నాకు స్టోరీ తెలీదు, ఎట్లుంటుంది సినిమా అని తెలియదు. మూవీ చూసినప్పుడు ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అంటే అందరి క్యారెక్టర్స్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ విత్ మ్యూజిక్ వండర్ఫుల్ మూవీ, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఓకే, మీ అందరూ సినిమా చూసేసారండి. ఓకే, అందుకే ఇంత కాన్ఫిడెంట్ అండ్ అంటే ఇప్పుడు ఇటు నుంచి అందరినీ అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఇప్పుడు చిన్నప్పుడు అందరికీ ఒక నాస్టాలజిక్ మెమరీస్ ఉంటాయి కదా, నాకు తెలిసి సినిమా మొత్తం అలాంటి మెమరీసే ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు అంటే చిన్నప్పుడు ఇది నా లైఫ్లో జరిగింది అని అనిపించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా సినిమాలో? ఒక్కటే ఇందాక చెప్పాను కూడా, అది బేసిక్లీ చిన్నప్పుడు మనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను ఏమున్నా లేకపోయినా చదువు పక్కన పెట్టి క్రికెట్ ఆడుతుంటాం కదా. సమ్మర్ హాలిడేస్లో ఆబ్వియస్లీ 4 o'clock అయితే కరెక్ట్గా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు. మా ఇంట్లో టీవీ ఉండేది అండ్ బేసిక్లీ పక్కింట్లో వాళ్ళంతా వచ్చి చూసేవాళ్ళు అనమాట. ఆ టైంలో సినిమాలు సీరియల్ ఏదో వస్తుంటుంది, వాళ్ళు చూసేవాళ్ళు, నాకేమో టైం అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు పోకపోతే నేను వెళ్ళలేను కదా కీసెల్లోని. సో అలా వెయిట్ చేసి ఇంకా నాకు ఏదో వెళ్ళిపోవాలని ఏదో చేయాలని పక్క రూమ్కి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసేవాడిని. కరెంట్ పోయింది అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు, ఇమీడియట్గా లాక్ చేసుకొని వెళ్ళిపోయేవాడిని అనమాట. సో అలాంటి నాస్టాలజిక్ మెమరీస్ ఇక్కడ కూడా ఉంటాయి. అంటే మీరు సాంగ్ చూస్తే అర్థమవుతుంది, ఇంట్లో అందరూ ఇబ్బంది పెడుతుంటే నేను చిరాకు పడ్డం అలాగా. సో అది గుర్తొచ్చింది బేసిక్లీ నాకు చాలా. మీరు ఎక్కడి నుంచి అండి? చిత్తూరు అండి. అదే నాకు ఇప్పుడు మాటల్లో తెలుస్తుంది, అందుకే ఈమె కూడా రాయలసీమనేమో అని అనిపించింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ కవర్ చేసుకోవాలంటే. అండ్ మీకు మీరు మా టీవీ సాంగ్ రిలీజ్ అయింది, మీరు చూసింటే అందరూ కలిసి చూస్తారు టీవీ. అలాంటి మెమరీ నాకు నాటకాలు వేస్తుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అది ఒక అడ్డా అనమాట. సో అందరూ చాలామంది ఇంకా కింద ఏదో పడితే అది క్లాత్స్ వేసేసుకొని కూర్చొని చూస్తుండే. నాకు మా షూటింగ్లో లేకపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అది బెస్ట్ మెమరీ అండి. అందరు కలిసి అంటే మా అమ్మమ్మ వాళ్ళు కాబట్టి నేనే సెంటర్లో కూర్చొని అంత దబాయించుకుంటూ నేనే ఫస్ట్ ఇది నా సీట్ అని కూర్చొని వాళ్ళు మధ్యలో మన పేర్లు చెప్తూ పాట పాడతారు. అట్లా ఫస్ట్ నా పేరే చెప్పాలి, నా పేరు పైన పాట పాడాలి అన్నట్టు ఆ మెమరీ. అండ్ ఇందాక చెప్పారు అచ్చంకాయలు, మేము కచ్చకాయలు అంటాం. సో అది 5 రాళ్ళతో ఆడతారు, 7 రాళ్ళతో ఆడతారు, 12 రాళ్ళతో ఆడతారు. అన్నీ ఆడాను నేను, అన్నీ ఆడతాను. అండ్ మా మేకింగ్ చూస్తే ఆయన కూడా ఆడారు దాంట్లో. అదే ఇందాక వేరే ఇంటర్వ్యూలో చెప్తున్నారు పెట్టానని చెప్తున్నారు. సో అది దట్ ఈస్ అ మెమరీ నాకు. కానీ దానికి బేసిక్గా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే నేను చాలా ట్రై చేసేదాన్ని చిన్నప్పుడు, నాకు వచ్చేది కాదు. మనకి సమ్మర్లో ఏం పని అండి, ఇప్పుడు అంటే ఏదేదో చేస్తున్నాం కానీ వాటర్ మిలన్స్, చింత గింజలు వాటిని గీకేసి వాటిని ఇంకా ఫ్రై చేసుకొని తింటాం, మీకు తెలుసా? అది ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఒక బ్యాచ్ని, దాని తర్వాత గీక్కోవాలి, దాని తర్వాత ఈ రాళ్ళతో ఆడుకోవాలి, తొక్కుడు బిళ్ళ, ఇదే పని సమ్మర్లో. సో ప్రాక్టీస్ చేస్తుంటే నేను చిన్నప్పుడు ఆడుతుంటాం కదా, చిన్న చేతిలో 12 రాళ్ళు పట్టించడం ఇస్ ద టాస్క్. అవును, చాలా కష్టం. అదే నా చేతిలో పట్టేవి కావు, నేను అసలు పట్టగలిగేదాన్ని కాదు. పైకి వేయగానే సగం కింద పడిపోయి, సగం కూడా కాదు, ఒకటో రెండో చేతిలోకి వస్తాయి. అలాంటి కేసులో 2 hands తోని ఆడాలి, అప్పుడు కొంచెం తక్కువ వచ్చినట్టు. 1 hand తో ఆడితే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. మీ లైఫ్ నుంచి వచ్చిందంటే అందరికన్నా బాగా ఆడతాను. అదే మీ ఇద్దరికే కాంపిటీషన్ పెట్టా, మీకు వచ్చండి, నాకు వచ్చు. ఓకే, మీకేంటి మంచి ఎక్స్పీరియన్స్ అంటే? మా ఇంట్లో సీరియల్ బాగా చూసేవాళ్ళు. మా తాత, మా అత్త, మా తమ్ముడు వాడు వేరే ఛానల్, నేను వేరే ఛానల్ పెట్టుకోవాలి. సో రిమోట్ దాపెట్టేవాళ్ళం అనమాట. మా తాత ఏమో మమ్మల్ని కొట్టేవాడు, ఎక్కడుంది రిమోట్ అని. వాడు నాకు తెలియకుండా వాడు దాపెట్టేవాడు. సో అలా చిన్న గొడవ పడుతూ ఉండే ఇంట్లో. టీవీ రిమోట్ల కోసం అది కామన్. ఏం చేసేవాళ్ళంటే టీవీకి కింద బటన్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టుకుని ఆపరేట్ చేసి తెలివిగా ఏ ఛానల్ అయితే లాస్ట్లో అక్కడ ఆఫ్ చేసి ఆ రిమోట్ దాపెట్టేసేవాళ్ళం అనమాట. పోయి టీవీ ఆన్ చేయగానే అదే ఛానల్ వచ్చేది, చేంజ్ చేసేవాళ్ళు కాదు, ఇంకా అదే చూసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి మెమరీస్ మాక్సిమం అందరూ మిస్ అవుతున్నారు బాగా. అవును, మీరు చెప్తుంటే ఇవన్నీ నా లైఫ్లో కూడా ఉన్నాయే అనే ఒక ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది. సరే, మొత్తం పాత్రధారి సూత్రధారి మీరే, మీ లైఫ్లో ఉన్నాయే కదా అన్నీ పెట్టింది. నా లైఫ్లో బెస్ట్ మెమరీ అంటే నాగాసురం అనే సీరియల్ మీకు ఉంటుంది, ఈటీవీలో వచ్చింది శనివారం ఆదివారం 7:30 కరెక్ట్గా వచ్చేది. మేము ఆ సీరియల్కి ఊరు మొత్తం అడిక్ట్ అయిపోయాం అనమాట.
ఊరు మొత్తం బేసిక్ ఉండేది ఒకే టీవీ ఉంటుంది, ఊరు మొత్తానికి ఒకటే టీవీ. ఒకటే ఉండింది. నేను అదే ఎక్స్పీరియన్స్ ఇది బేసిక్గా. ఆ ఊరు మొత్తం అప్పుడు మధ్యాహ్నం కరెంటు సాయంత్రం కరెంట్ అనే ఉండేది. అప్పుడు ఏంటంటే నైట్ 7:30 అలా అయింది, కరెంట్ ఆఫ్ అయిపోయింది. అది శనివారం. ఊరు మొత్తం గుడి ముందరకు వచ్చేసి రేపు ఏం జరిగింటుంది ఎపిసోడ్ అని దాని గురించి డిస్కషన్. ఎర్లీ మార్నింగ్ 5 అయిందండి లిటరల్లీ. అందరు దాని గురించి డిస్కస్ చేసాం, ఊరు మొత్తం డిస్కస్ చేసాం. అది అక్కడ ఇసుక ఉండేది, ఇసుక దిబ్బల మీద కొందరు, గుడి ముందర కొందరు, అందరు కూర్చొని బేసిక్ ఏంది కరెంట్ పోతే కరెంట్ ఆఫీసర్ ఏం సంబంధం ఉండదు కదా, ఏదో ఫీజు పోయింది అది పోయింది, వాడిని బూతులు తిడుతున్నారు అందరు. అది నాగాసురం సీరియల్లో పెళ్లి కానుక అనే సినిమా ఉంది జగపతి గారిది. దాంట్లో ఉన్న హీరోయిన్ నాగాసురంలో హీరోయిన్ అన్నమాట. బేసిక్గా నాకు పేరు గుర్తులేదు కానీ ఆమెనైతే అందరు ఫ్యాన్స్, ఆమెకు ఊరు మొత్తం ఫ్యాన్స్. నాగాసురం సీరియల్ అంటే ఇంకా ఆమె కోసం చూసేవాళ్ళు. ఆమె అక్కడ డ్రామా అట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది నాకు బెస్ట్ మెమరీ. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్తో ఒక మ్యాచ్ జరిగింది మన ఇండియాలో. పాకిస్తాన్తో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఏంటంటే అతను మాకు చూపించట్లే. మేమేం చేసానంటే అప్పుడు ఏంటంటే ఎలా ఉండేది అంటే జస్ట్ అతనికి ముసలోడు అయినా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ బయట వెళ్ళిపోయారు ఆ రోజు నైట్. ఆ రోజు మేము మ్యాచ్ ఎలాగైనా చూడాలి. ఏం చేశానంటే మా 5:30-6 కల్లా వెళ్ళిపోయి టీవీ ఆన్ చేసి వచ్చేసాం, స్విచ్ ఆన్ చేసి వచ్చేసామంట. స్విచ్ ఆన్ చేసి రిమోట్ దొంగలించుకొచ్చేసాం. ఆయనకి ఏంటి బేసిక్గా రిమోట్ ఆన్ చేసి ఆఫ్ బటన్ ఉంటుంది, రిమోట్లో ఆఫ్ బటన్ చేసి వచ్చేసాం. ఆయనకేమి టీవీ ఆఫ్ కాలేదని ఉంటుంది, ఆ టీవీ ఆఫ్ అయిపోయింది, ఎవరు చూడలేదంటే మేము బయట వచ్చి విండో బయటలో కిటికీ ఓపెన్ చేసేసి, ఆ కిటికీ ఉన్నది బేసిక్గా మా లక్ కొద్ది, ఆ కిటికీ ఓపెన్ చేసి జస్ట్ సౌండ్ మొత్తం తగ్గించేసి ఆన్ చేసి ఛానల్ మార్చి లిటరల్లీ మ్యాచ్ మొత్తం చేసి మళ్ళీ రిమోట్ వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళు అట్లా ఇసిరేసి వచ్చేసాం. అది నా బెస్ట్ మెమరీ. బేసిక్గా నేను అంటే మిమ్మల్ని అడిగినప్పుడు ఇందాక ఏవో కొన్ని లవ్ స్టోరీలు, ఒక అమ్మాయి వెనక్కి తిరగడం ఇలా చెప్తారనుకున్నాను కానీ అన్నీ ఉన్నాయి మీలో. అలాంటి స్టోరీలు కూడా ఉన్నాయి కదా. ఎలాంటి స్టోరీ? అదేనండి ఇందాక సారీ మేడం. లవ్ స్టోరీ ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ స్టోరీ అనేది ఉంటుంది మేడం. నేను బేసిక్గా ఊరోని, నాది లవ్ స్టోరీ ఏంటంటే నాకు బుకేలు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేయడం తెలియదు. ఇంకోటి లవ్ నచ్చిందంటే ప్రపోజ్ చేయడం, నచ్చిందా ట్రావెల్ అవ్వడం, లేదంటే లేదు. నేనంటే ఒక అమ్మాయిని అయితే ఒకటే లవ్ స్టోరీ అండి. ఇంకా లైఫ్లో ట్రావెల్ అయ్యే కొద్ది లవ్ మనసులు మన ఎదుగుదల కూడా పెరుగుతుంటుంది, ఆ సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది, చెప్పలేం. కానీ ఒక అమ్మాయిని అయితే సిన్సియర్గా లవ్ చేశా. ఆ అమ్మాయిని ఎలాగైనా నేను అంటే అంటే పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షన్లో బేసిక్గా ఆ అమ్మాయి ఏమేమి మాట్లాడుతున్నా ఆ ఆటలన్నీ నేర్చుకున్నా. బేసిక్గా ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయడానికి నేను కనకాంబరాల పూలు బాగా ఇదే ఆ కనకాంబరాలు వాళ్ళ తోట ఉండేది. నేను బేసిక్ ఎందుకంటే అక్కడ మంచిగా హెల్ప్ చేయడాలు, పీకడ అవన్నీ మంచిగా చేసి అమ్మాయికి హెల్ప్ చేయడం, మల్లెపూలు దొంగలించుకో ఇవన్నీ చేసాను అన్నమాట. ఓన్లీ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కోసమే. లాస్ట్కి ఎలా అమ్మాయి ఇంప్రెస్ అవ్వలేదనుకోండి, అది వేరే సంగతి. ఇంత చేసినా ఇంప్రెస్ అవ్వలేదా అంటే వాళ్ళకి ఏమో ఆమె మనసులో ఏముందో మనకు తెలీదు. నా ఎక్స్పెక్టేషన్ అది. నేనే డిసప్పాయింట్ అయ్యాను, మీరెంత డిసప్పాయింట్ అయ్యారు? అయ్యో డిసప్పాయింట్మెంట్ ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టు ఇంత దాకా వచ్చేవాడిని కాదు. కానీ సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిని మాత్రం. ఓకే. అండ్ మీరంటే ఇప్పుడు ఆవిడ ఇందాక చెప్పారు కదా కొన్ని విషయాలు, అంటే కొన్ని చెప్పినప్పుడు వింటారు కానీ వెళ్ళి ఆయన చేయాలనుకుంది. మీరు అలా ఏమైనా చెప్పాలని ట్రై చేశారండి? ఇన్ని చూసాక నేను చెప్పేవారు లేదు, అలా ఏం లేదు. అంటే అది వర్క్ అవుతుందంటే హీల్ టేక్. ఓకే. బట్ తినకు ఒకటి ఉంటుంది స్ట్రాంగ్గా, తన డిసిజన్ మీద తనకు ఒక నమ్మకం ఉంటుంది. బట్ వినడం అయితే వింటారు. అది వర్క్ అవుతుందంటే హీల్ టేక్ ఇట్, ఓకే అవును అని, లేదంటే ఓకే అంటే. అండ్ అంటే ఇప్పుడు స్టోరీ విన్నప్పుడు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, అంటే ఒక విజువలైజేషన్కి ఒకటి వస్తుంది, తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఫైనల్గా స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మీరు స్క్రీన్లో చూసిన తర్వాత ఒకటి అనిపిస్తుంది కదా. అలా మారుతూ వచ్చాయా లేదా ఫస్ట్ నుంచి ఒక్కటేలాగా అనిపించిందా? లేదండి, ఏదో నేను ఇందాక చెప్పినట్టు మొండిగా అదే ఎవరైనా చెప్పినా తనకు ఒకటి ఉంటుందండి, అది బాగుంటే తీసుకుంటాడు, లేకపోతే లేదు. తను ఫస్ట్ నుంచి బిలీవ్ చేసింది, తను షార్ట్ మేము 4 months వర్క్షాప్ చేసాం కదా. మేము వర్క్షాప్ చేసింది ఓన్లీ డైలాగ్స్ ఇట్లా కాదు, విత్ కెమెరా యాంగిల్ తను ఫోన్ పట్టుకొని ఇలా షార్ట్ ఇలా కావాలి అని కంప్లీట్లీ ఒక షార్ట్ టు షార్ట్ అన్నీ తీసుకొని ఆఫీస్లోనే సినిమా తీసేసాం, ఫోన్లోనే ఆల్మోస్ట్ మా ఆఫీస్లోనే.
అక్కడే ఆల్మోస్ట్ సినిమా తీసేసాం. ఇంకా అక్కడికి వెళ్ళి గింబల్ పెట్టుకొని గింబల్ అతను వస్తే నాని వస్తే అదో ఇలా కావాలి షార్ట్ తీసి. సో అంత వర్క్షాప్ ఉండే అనమాట. ఈజీగా చెప్పారో తెలుసా మీరు? అంటే సినిమా తీయడం చాలా కష్టం, థియేటర్ వరకు తీసుకురావడం ఎంత కష్టం. అలా అని కాదు, అంటే దాని వెనక 4 months మేము ఎలా కష్టపడ్డాము, తినేంత ఎఫర్ట్స్ పెట్టాడు అనేది తెలియదు కదా, మేము చూసాం కాబట్టి చెప్తున్నా. అంటే ముందు క్లారిటీతో దిగారు కాబట్టి 100% క్లారిటీ. అవును, అదే నో డౌట్. అందుకని కొంచెం ఈజీ అయిపోయింది ఆ క్లారిటీ ఉంటే, లేకపోతే అక్కడికక్కడ సిచ్యువేషన్స్ మారిపోతూ వస్తాయి. అండ్ మీ ఇద్దరు అంటే ఏమన్నా స్పాట్ లో ఇంప్రవైజేషన్స్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉండేయా? అంటే చిన్నవి ఉన్నాయి. ఏమైంది? ఏదో పెద్దదే ఉంది. లేదు ఉన్నాయి. అదే ఏమన్నా సీన్ చెప్తారేమో అని చూస్తున్నాను. బేసిక్లీ మేము వర్క్షాప్ చేసామండి. మేజర్ సీన్స్ ఉంటాయి కదా, సో ఎమోషన్స్ ఎలా కావాలి, రియాక్షన్స్ ఎలా కావాలి. ఇప్పుడు ఒక్కొక్క రియాక్షన్ ఒక్కొక్కలా పలుకుతారు కదా. మేము టెస్ట్ షూట్ చేసేటప్పుడు నేను నాలాగా చేస్తుండే, ఆయనలాగా చేస్తుండే. ఇప్పుడు డైరెక్టర్ గారు అలా కాదు, నువ్వు క్యారెక్టర్ లాగా రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు ఏంటి అని అంటే ఏంది అని అంటాం. సో అలా రియాక్ట్ అవ్వాలి అన్న ప్రిపరేషన్ అంతా అవుతుండే. సో కరెక్షన్స్, హెల్పింగ్ ఇవన్నీ టెస్ట్ షూట్ స్టేజ్లోనే మ్యాక్సిమం ఉండే. షూట్లో ఏంటంటే షూట్ ఛాలెంజెస్ డిఫరెంట్ కదండి, లొకేషన్ అని, లైట్ అని, ఇవన్నీ. సో మోస్ట్లీ అవి టెక్నికల్గా వాళ్ళే చూసుకునేవాళ్ళు, డైరెక్టర్ గారు అండ్ కెమెరా డిపార్ట్మెంట్, మా డిఓపి గారు. సో మాకు షూట్లో కొంచెం తక్కువ, టెస్ట్ షూట్లో ఎక్కువ అయింది అలాగా. అండ్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ ఒక పల్లెటూరు అమ్మాయి అలాంటి క్యారెక్టర్, అండ్ ఇక్కడ కూడా బాగా ట్రెడిషనల్గా ఉన్నారు. ఒరిజినల్గా ఇలాగే ఉంటారా? అంటే రియాలిటీలో రియల్ లైఫ్ మోస్ట్లీ బాగా అంటే మోడర్న్ అమ్మాయా, లేకపోతే ఇట్లనే కంప్లీట్గా అంటే పల్లెటూరు అలా ఉంటారా అని? నేనైతే మోడర్న్ అని లేబుల్ వేసుకోను, ఎందుకంటే మోస్ట్లీ కంఫర్టబుల్ ఇలానే అనిపిస్తుంది. బట్ కంప్లీట్గా ఇలానే ఉంటాం అంటే లేదు, బోత్ అంటే సిచ్యువేషన్ అంతే. ఓకే. అండ్ ఓవరాల్ మూవీ మొత్తంలో మీకు టఫెస్ట్ పార్ట్ అంటే ఏదని చెప్తారు? షూటింగ్ ఇన్ చిత్తూరు. షూటింగ్ ఇన్ చిత్తూరు ఎందుకలా? ఎందుకంటే అంటే బ్యూటిఫుల్ ఉంటుంది, విజువల్స్ అదంతా బాగుంటుంది, మాకంతా కొత్తగా అనిపించింది. కానీ మేము ఫినిష్డ్ షూట్ ఇన్ ఆల్మోస్ట్ 28 to 30 days అండి. ఒక సినిమా మొత్తం ఒక 30 రోజుల్లో ఫినిష్ చేయాలంటే నాకే టఫ్ అనిపించిందంటే, డైలీ ఒక డబుల్ కాల్ షీట్ ఉందనుకోండి, ఆయన టెక్నికల్ టీమ్ మొత్తం అక్కడే ఉండాలి. మాకన్నా అట్లీస్ట్ అప్పుడప్పుడు రెస్ట్ ఉంటుండే. ఆ రెస్ట్ ఉన్నా కూడా టూ మచ్ ఎండ ఉంటుండే. బట్ కష్టం అంటే మేము ఇష్టపడి చేసాం. కాకపోతే నా బాధ ఏంటంటే ట్యాన్ అవుతాం కదా, ఈయనకేంటి ట్యాన్ అయితే బాగుంటుంది, మీరు క్యారెక్టర్ లాగా బాగుంటారు. ఓకే. సో డిఫరెన్స్ ఉంటుంది కదా స్టార్టింగ్ డేకి ఎండింగ్ డేకి, అలా ఉంటుందేమో అని టెన్షన్ ఉంటుండే, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. బట్ ప్రొడక్షన్ వాళ్ళు చేయాల్సినంత బెస్ట్ మాకు అన్నీ బెస్ట్ ప్రొవైడ్ చేశారు. అది ఒక్కటే నాకు అనిపించింది, ఇంకా నథింగ్ ఎల్స్. అండ్ మీరు అంటే అందరూ కిరణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? బేసిక్లీ వెరీ బ్యూటిఫుల్ సోల్. నాకు ఎప్పటి నుంచో తెలుసు, కొంచెం లెంత్ తీసుకుంటా సార్. నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ మాట్లాడుకుంది అలా ఏం లేదనమాట. వి స్టార్టెడ్ అవర్ షార్ట్ ఫిల్మ్స్ అంతా ఒకేసారి అనమాట. బట్ హీ గ్రీవ్, అంటే చాలా ఎత్తుకు వెళ్ళిపోయారు. యూ నో హిస్ సక్సెస్, రైట్? ఇట్ వాజ్ అ క్వశ్చన్ మార్క్. నాకు ఎలా అబ్బా, నేను ఇక్కడే ఉన్నాను, ఇదే చేస్తున్నాను, ఏం చేయట్లేదు, తనేమో వెళ్ళిపోయాడు. బట్ దగ్గర నుంచి చూసిన తర్వాత ఐ అండర్స్టూడ్, తను ఓన్లీ యాక్టింగ్ ఇట్లా ఫోకస్ అది మాత్రమే కాకుండా హీ అండర్స్టూడ్. ఒక మాట అన్నారు ఆయన, నాకు ఎవరో ఛాన్స్ ఇస్తారని నేను నమ్మను, కానీ దానికోసం నేను నన్ను బిల్డ్ చేసుకున్నాను. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకున్నారంట, తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నారంట, తర్వాత సినిమా అండర్స్టాండ్ చేసుకొని తర్వాత దిగారు. లైక్ నౌ ఐఎమ్ రెడీ అన్నట్లు దిగారు అనమాట. దట్ ఈస్ వాట్ హిస్ సక్సెస్ ఇస్ నౌ. అది నేను క్యాచ్ చేయలేకపోయాను. అండ్ తను మాతో డీల్ చేసేది ఏదో మేము చిన్న యాక్టర్స్, నేను నీకు ఛాన్స్ ఇచ్చాను అని ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ఒక స్మైల్తో మాట్లాడుతుంటారు. ప్రమోషన్స్ కానీ దేని కానీ మా ఐడియాస్ అడుగుతుంటారు. మీరు చెప్పండి, మీకేం కావాలో చెప్పండి, ఫస్ట్ మీరు ప్రొజెక్ట్ చేసుకోండి, తర్వాతే సినిమా అన్న. అది ఐ డోంట్ థింక్ ఎవ్రీ వన్ వుడ్ టెల్. లైక్ ఒక గుడ్ హార్ట్, అలా గుడ్ ఇంటెన్షన్స్తో చేసినప్పుడే అది కనిపిస్తుంది. దట్ ఐ సా ఫ్రమ్ వెరీ నియర్. అది చూసినప్పుడు ఒక మాటలో అయితే ఖచ్చితంగా చెప్పలేను. సో యా. అండ్ మీరు? డెఫినెట్లీ అండి, ఒక్క మాట అయితే చాలా కష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ 2023 నుండి ఆయన చాలా దగ్గర చూస్తున్నాము. అంటే
ఫస్ట్ మాకు ఎప్పుడు కనిపించినా ఎప్పుడు ఆఫీస్లో కలిసినా కూడా ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. ఎప్పుడైనా ఇది చేయండి, ఇది చేస్తే ఇలా ఉంటుంది, మీకు ఎక్స్పోజర్ పెరుగుతుంది, ఆర్ సినిమాకి ఇలా ఉంటుంది అంటే ఎప్పుడు దీన్ని ఎలా ప్రమోట్ చేద్దాము అన్నట్టు ఉండదు. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి అని ఉంటుంది. అండ్ ఆనెస్ట్లీ ఐ థింక్ అన్న చెప్పినట్టు మనకి ఎవరు ఏం చేయలేరు, ఆయనకు ఆయనే చేసుకున్నారు. అండ్ అలా వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ నాకు ఎవరేం చేయలేదు, నేను ఎందుకు చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది కదా, కోపం వస్తుంది. బట్ హీ చోస్ ద అదర్ వే, నాకు ఎవరు చేయలేదు, నేను కొంతమందికి చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు పర్సనల్లీ నేను ఒక్క సినిమాలో స్క్రీన్ పైన నన్ను నేను చూసుకుంటే చాలు అని అనుకున్నానండి. అలా అనుకొని నా ప్రయత్నం స్టార్ట్ చేసిన. బట్ ఈ రేంజ్లో ఇంత వైడ్ స్ప్రెడ్ తోటి నా రిలీజ్ ఉంటుంది, నేను డెబ్యూ ఇలా చేస్తాను అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆనెస్ట్లీ ఆయనకు అంత అవసరం లేదు కదా, సో చాలా ఓనప్ చేసుకుంటారు. అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ చాలా నోబెల్ థాట్స్ ఉంటాయి ఆయనకి. ఇప్పుడు ఈ సినిమా మట్టుకు మనం ఆయన గురించి సినిమా మట్టుకే మాట్లాడుతున్నాం, కానీ హీస్ సమ్వేర్ ఎల్స్ హియర్. అంటే చాలా నోబెల్ థాట్స్ ఉంటాయి, ఎక్కడో చాలా పెద్ద పెద్ద విషయాలు ఆలోచిస్తుంటారు. కసి ఆయన అసలు అంటే నేను దగ్గర నుంచి చూశాను కదా. ఈ మధ్యకాలంలో ఎవరైనా 10,000 30,000 ఇట్లా ఇవ్వడానికి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా చాలా ఇది చేస్తారు. అంటే ఒకడు నేను ఉంటాను, నించొంటాను నీకోసం, నువ్వు చెయ్యి, ఏం చేస్తావు అని అనడం అంత ఈజీ థింగ్. అసలు ఆ మాట అనడానికి చాలా ధైర్యం కావాలి. సో ఇంతమందిని నించోబెట్టి నేను ఉంటాను, మీరు కాండి, నేను చూసుకుంటా అని చెప్పే అంత స్ట్రాంగ్ గుండె అంత ఈజీ కాదు. సో అందులో నాది సినిమా అంటే ఇంకా చాలా ధైర్యం చేయాలి. కరెక్ట్. అంటే సాయి ఎవరు ముని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంత చేయడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అంటే ఆయన కష్టం విలువ తెలుసు, ఎవడు ఎంత కష్టపడతాడు ఏంటి. సో కష్టం విలువ తెలిసినాడు ఎప్పుడు పడాడు. ఓకే, మీరు సార్ స్టార్టింగ్ మీతోనే, మళ్ళీ ఎండింగ్ కూడా మీతోనే. నాకు పర్సనల్గా అనిపిస్తుంది అంటే అండి, మనము ఒక ఇంట్లో ఉన్నప్పుడు పలానా కొడుకురా, పలానా మనము పేరు పెట్టినప్పుడు తండ్రి పేరు పెట్టుకుంటాం. అట్లా నా లైఫ్లో నా డ్రీమ్ ఫీల్డ్ వెళ్ళడానికి, నేనేమన్నా కష్టాల్లో ఉన్నాను అన్నీ చేయడానికి ఆ ట్యాగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే నేను దానికన్నా ఇంక ఎక్కువ పోల్చలేను. ఒక ఇంటి పేరు పెట్టుకొని ఒక ట్యాగ్ ఒకటి ఉంటుంది, పలానా కొడుకు ఇలా సాధించాడు అంటారు. పలానా మనం బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా కిరణ్ భవరం దగ్గర నువ్వు ఉన్నావు అంటారా అనేది ఒక ప్రౌడ్ ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు అనేదానికి ఇక్కడ ఉన్నదానికి కరెక్ట్ సరిపోయింది అనిపించింది నాకు. నేనేంటంటే ఆ ట్యాగ్ని నేను ఎప్పుడు దూరం చేసుకోకూడదు, ఆ ట్యాగ్ అలాగనే ఉండాలి. కిరణ్ అంబోరం పక్కనే నా పేరు ఉండాలి, ఆయన పక్కనే నేను ఉండాలి అనేది నాకు ఎప్పుడు అది గ్రాటిట్యూడ్ ఒకటి ఉంటుంది కదా. అది ఎప్పుడు మిస్ కాకూడదు, నా పేరు పక్కన ఆ పేరు మిస్ కాకూడదు అనేది మాత్రం చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ మీ అందరికీ అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ April 17th తిమ్మరాజుపల్లి టీవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్ టు V6.